శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమద్ భగవద్గీతలో 12వ అధ్యాయంలో అంటే 12వ అధ్యాయంలో 19 శ్లోకాల వరకు చూసాం. ఈ అన్ని శ్లోకాల్లో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఎటువంటి మనుష్యుడు తనకు ప్రీతిపాత్రుడైనటువంటి వాడు, ఎలా ఉంటే తనకి ఇష్టంగా ఉంటుందో తెలియజేశాడు. అన్నిటినీ కలిపి గనుక మనం ఒకసారి సమీక్షించి అన్ని లక్షణాలను కూడా చూసినట్లయితే శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి ఒక శ్లోకం తప్పకుండా గుర్తుకొస్తుంది. అదేమంటే, సమర్ప్యైకశ్చేతః సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జన ఇహ న జనాతి కిమహో. అహో, ఉమాపతి అయినటువంటి ఓ ఈశ్వర, ఏమి ఆశ్చర్యం! చిత్తం అనేటటువంటి అంటే మనస్సు అనేటటువంటి కలువ పుష్పాలను నీకు అర్పించేస్తే ఎంత సుఖంగా ఉంటామో తెలుసుకోలేక ఈ మనుషులంతా నానా బాధలు పడుతుపోతున్నారే అని అంటాడు ఆయన. అంటే ఈ ఒక్క మనస్సు అనేటటువంటి దాన్ని గనక దేవుడికి, భగవంతుడికి సమర్పించినట్లయితే మిగిలినవన్నీ కూడా పైనే. చూడండి, ఎప్పుడైనా మనకి మనస్సు ఒక దానిపైన ఉందనుకోండి, మిగిలినవన్నీ కూడా పైన చేస్తాం. కానీ గమ్మత్తు ఏంటంటే, మనకు ఒక దానిపైన మనసు ఒక చోట ఉండి శరీరము పనులు అంతా కూడా ఇంకొక చోట చేస్తుంటే ఈ పనులన్నీ పాడైపోతాయండి. అంతేకాదు, మనసు లేకుండా చేసే పని ఏది బాగుంటుందండి? బాగోదు. కానీ భగవంతుడి పైన పూర్తి మనసు పెట్టి లౌకికమైనటువంటి ఎన్ని పనులు చేయండి, ఇంకా బాగా ఉంటాయి అవి. ఈ పనులు పాడవో, ఇంకా బాగుంటాయన్నమాట. అది ఆశ్చర్యం. అలా అహింసా ప్రథమం పుష్పం. కొంతమంది చెప్తుంటారు, మేము చూడండి భగవంతుడికి ఈ వజ్ర వైడూర్యాలతో చేసాము, అది చేసాము, నగల ఆభరణాలు చేసాము, ఇదిగోండి 10 లక్షలు పెట్టి పాలరాతి పూజా మందిరం చేయించాము, లేకపోతే చూడండి ఏసీ పెట్టించామండి భగవంతుడి గుళ్ళు. ఇలా వచ్చిన వాళ్ళందరికీ చూపించి చెప్తుంటారండి. మరి భగవంతుడి కోసం చేస్తున్నారా వాళ్ళు? ఇవన్నీ చేసేది భగవంతుడి కోసమా? భగవంతుడి పైన తమకు గల భక్తిని చెప్పడానికా ఇవి? కాదే. మరి ఏం చెప్పడానికి? అంటే భగవంతుడి పైన ప్రేమ కలిగి ఉన్నారు అని 10 మందితోటి స్తుతింపబడడానికి, వాళ్లకు ఉండేటటువంటి ఎక్సెస్ మనీ, బ్లాక్ మనీ అంటుంటారే, వాటిని భగవంతుడి యొక్క ఆభరణాల నగల రూపంలోకి మలుచుకోవడానికి, వాళ్ళు భగవదారాధన చేసే టైంలో హాయిగా చల్లగా ఉండడానికి ఏసీలు, అది కూడా తిరిగి తమ శరీర సుఖమే. భగవంతుడి కోసమో పాడండి. భగవంతుడి కోసం అంటే ఎప్పుడు 24 అవర్స్ వేసి ఉంచాలి అందులో, అలా ఉంచరు కదా. అంతేకాకుండా భగవంతుడు సకల ప్రాణికోటిలో ఉంది కదా, అందుకని అందరికీ చేయాలి సేవ. అలా ఉండదు. తిరిగి మళ్ళీ ఎంత భగవంతుడి పేరు సేవ చెప్పినా కూడా తిరిగి తనకే ఆభరణాలు, తనకే ఆస్తులు, తనకే సుఖాలు అయ్యేటట్లుగా చేసుకుంటాడు మనిషి. చూడండి స్వార్థం. మరి భగవంతుడు కోరుకునే పుష్పాలు ఇవేనా? బంగారు పుష్పాలతో అంటారు, ఇదంటారు, అదంటారు. అసలు మరి భగవంతుడు ఏం కోరుకుంటున్నాడు? అహింసా ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహ సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషతః శాంతి పుష్పం తపః పుష్పం ధ్యాన పుష్పం తథైవ చ సత్యం అష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. అహింసా ప్రథమం పుష్పం. అసలు మొట్టమొదటి పుష్పం భగవంతుడికి ఇష్టమైంది ఏంటి?
ఆ పూలు ఈ పూలు బంగారు పూలు మధ్యలో ఎర్రరాళ్ళ తాపడాలు అవి కాదండి ఆయనకి ఇష్టం. అహింస. నోటితో కానీ మనస్సుతో కానీ మాటలతో కానీ చేతలతో కానీ ఎవరిని హింసించకుండా ఉండడమే అహింస. అది కావాలండి భగవంతుడికి. అది మొట్టమొదటి పుష్పం. నువ్వు అది పెట్టు దేవుడికి. నువ్వు అహింసా గుణాన్ని అలవాటు చేసుకోవటమే భగవంతుడికి పెట్టే పుష్పం. పుష్పమింద్రియ నిగ్రహ. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ఇంద్రియాలు 100 కోరుకుంటూ ఉంటాయండి ఎప్పుడు కూడా. నాలికెప్పుడు ఏదేదో తినాలనిపిస్తుంది, కాళ్ళకెప్పుడు తనకిష్టమైన చోటికే వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది, వాసన ఎప్పుడు తనకు కావాల్సిన వాసనలే చూడాలనిపిస్తుంటుంది. ఇలా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఎప్పుడు కూడా తమకేం కావాలో అవి అడుగుతూ ఉంటాయి. నాకు ఆ రుచి కావాలి, ఆ టేస్ట్ కావాలి, ఇలాగా నాలిక అడుగుతూ ఉంటుంది ఎప్పుడు. భగవంతుడికి అలా ఇష్టం లేదు. నీవు ఏది ఏనకేన చిత్ అనికేత స్థిరమతి అని ముందు శ్లోకంలో మనం చెప్పుకున్నాం. ఏనకేన చిత్, ఏది దొరికితే అంతే, అదే సంతోషం. ఈ పూట నాకు ఇది ఆహారం అంటే ఇక దాన్నే సంతోషంగా ఆనందంగా హాయిగా కడుపు నింపుకోవాలి. ఇంద్రియ నిగ్రహం. ఏ సమయానికి ఏది ఎలా తనకి రాసిపెట్టి ఉంటుందో భగవంతుడు ఇచ్చి ఉంటాడో దానితోటి ఆనందించాలే కానీ ఇంకా అది కావాలి ఇంకా ఇది కావాలని చెప్పి నిగ్రహాన్ని కోల్పోయి అబ్బో అది లేకపోతే నేను ఉండలేనండి అని, అది కూడా ఫ్యాషన్ అండి ఈ రోజుల్లో అలా చెప్పుకోవడం కూడా. ఇవన్నీ కూడా తప్పుడు మార్గాలు. అనికేతః. ఒకటే అన్నిటి మీద మన స్థిరాస్తులు కూడబెట్టుకోవటం, వాటి మీద విపరీతమైన మోజు మోహం. పుష్పమింద్రియ నిగ్రహ. ఇంద్రియ నిగ్రహం అనేటటువంటి పుష్పాన్ని పెట్టు. అంటే నువ్వు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటే భగవంతుడికి అదే పుష్పం. సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషతః. సర్వభూతదయ, సకల భూతములు కూడా, అంటే అది పంచభూతములు కావచ్చు, జీవకోటి కావచ్చు, ప్రతి జీవిని కూడా దయతో చూడు. ఎందుకంటే నువ్వు ఉన్నతుడైనటువంటి మానవుడివి. మనం ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు మనకంటే కింద స్థితిలో ఉన్న వాళ్ళని ఎలా చూడాలి? మనం దయతో చూడాలి. సర్వభూత దయా పుష్పం. సకల భూతములను కూడా దయాదృష్టితోటి చూడగలగాలి. అలాగే క్షమా పుష్పం విశేషతః. క్షమించడం. ఎవరైనా నీకు చెడు చేసినట్లయితే తిరిగి వాళ్ళకి చెడు చేసేద్దాము అని పరుగులు పెట్టకుండా వాళ్ళని క్షమించగలిగేటటువంటి సౌహార్ద్రం కలిగి ఉండటమే నువ్వు భగవంతుడికి సమర్పించే విశేషమైనటువంటి పుష్పం. శాంతి పుష్పం తప పుష్పం. శాంతి, ఎప్పుడూ శాంతిగా సంతోషంగా ఉండాలి. ఎప్పుడు ఆవేశాలతోటి ఆక్రోషంతో టెన్షన్స్ తోటి ఉంటే భగవంతుడికి ఇష్టం ఉండదు. శాంతి, లీజర్గా ఉండాలి. తప పుష్పం. తపస్సు చేయాలి. ఎప్పుడు కూడా నువ్వు భగవద్ధ్యానం చేయాలి. ధ్యాన పుష్పం. ధ్యానాన్ని చేయాలి, భగవన్నామాన్ని. తపస్సు అంటే దీక్ష, దీక్షా జీవితాన్ని గడపాలి, ధ్యానాన్ని చేయాలి. సత్యం. ఈ అన్నిటితో పాటు సత్యం ఉండాలి ఎప్పుడు నీతోటి. ఇవి మొత్తం 8 రకాలైనటువంటి పుష్పాలు. ప్రీతికరం భవేత్ విష్ణో. శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటి ఇవన్నమాట. ఇవన్నీ కూడా పుష్పాలు. ఇవి మొత్తం 35 లక్షణాలు అసలు మొత్తం ఈ ద్వాదశ అధ్యాయంలో మనకి చెప్పాడండి భగవానుడు. మనం నేర్చుకోవాల్సినటువంటివి 1, 2, 3, 4 అట్లాగా మనం సంఖ్యాపరంగా చూసుకున్నట్లయితే మొత్తం 35 లక్షణాలు కూడా మనకి కనిపిస్తాయి. కనుక ప్రియ భగవద్బంధువులారా, ఈ 35 లక్షణాలు ఏమిటో తిరిగి మళ్ళీ మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.